టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనము పేపర్ 2 ఫిజికల్ సైన్స్లో భాగంగా ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దైనందిన జీవితంలో ఘర్షణ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం చేసేటటువంటి అనేక కీలక పనుల వెనకాల ఘర్షణ యొక్క ఉనికి కనబడుతున్నటువంటి తరుణంలో వీటిని కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ని స్పృశించుకుంటూ వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేదా ఫ్రిక్షన్ లేదా సింపుల్గా చెప్పాలంటే ఘర్షణగా దీన్ని మనము అభివర్ణిస్తూ ఉంటాం. ఇక్కడ ఘర్షణ అనేది ఏవైనా తాకుతూ ఉండేటటువంటి రెండు తలాల మధ్య పనిచేసేటటువంటి ఒక బలంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఒక సర్టెన్ ప్రిన్సిపల్ అనేది అవి పాటించాల్సి వస్తుంది. అవి ఒకదానితో ఒకటి తాకుతూ ఆ రెండిటి మధ్య సాపేక్ష చలనం అనేది వ్యవస్థితం కావాల్సి వస్తుంటుంది. సో ఈ క్రమంలో ఆ రెండు తలాల మధ్య ఉండేటటువంటి సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి బలాన్ని లేదా అపోజ్ చేసేటటువంటి వ్యతిరేకించేటటువంటి బలాన్ని మనం ఇక్కడ ఘర్షణ బలము ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే చలికాలంలో చల్లగా ఉన్నటువంటి పరిస్థితులలో రెండు అరచేతులను జోడించి రుద్దడం ద్వారా ఏర్పడేటటువంటి ఘర్షణ బలాన్ని ఆధారంగా చేసుకొని ఉష్ణాన్ని జనింపచేసి అక్కడ చెంపలకు రాసుకోవడం ద్వారా వెచ్చదనాన్ని అనుభూతి చెందేటటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంటే సాపేక్ష చలనంలో ఉన్నటువంటి ఏ రెండు వస్తువుల మధ్యనైనా అది పరస్పరం తాకుతూ ఉన్నప్పుడు అక్కడ రెండిటి మధ్యలో ఉండేటటువంటి సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి బలం అనేది వ్యవస్థితమవుతుంది. దీన్నే మనం ఘర్షణ బలంగా చెప్పుకున్నాం. ఇదివరకు చూసినట్లయితే వక్ర మార్గాల గుండా వాహనాలు ప్రయాణించేటటువంటి క్రమంలో ఆ వక్ర మార్గాన్ని సేఫ్గా దాటేటందుకు కావలసినటువంటి అభికేంద్ర బలాలను వాహనాల యొక్క టైర్లకు మరియు రోడ్డుకు మధ్యలో ఉండేటటువంటి ఆ ఘర్షణ బలాలు అనేవి ఎస్టాబ్లిష్ చేసి అందిస్తాయనేటటువంటి అంశాన్ని మనం గమనించుకున్నాం. ఈ రకంగా చూస్తే దైనందిన జీవితంలో ఘర్షణ బలాల యొక్క ప్రభావము అంతా ఇంతా కాదు. అదేవిధంగా మనము పెన్ పట్టుకొని రాసేటటువంటి క్రమంలో పెన్నుకు మరియు మన చేతి వేళ్లకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల వల్ల ఆ పెన్నుని సాఫీగా పట్టుకొని రాయడానికి అనేది మనకు వెసులుబాటు కలుగుతుంది. ఒకవేళ ఘర్షణ బలాల యొక్క ప్రభావం కనుక లేకపోతే పెన్నును మనం సాఫీగా పట్టుకోలేము, అది జారిపోయేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉండేది. అదేవిధంగా చూసినట్లయితే రోడ్ల మీద నడిచేటటువంటి క్రమంలో రోడ్డు తలానికి మరియు పాదాలకు మధ్య ఉండేటటువంటి ఘర్షణ బలము మనము రోడ్డు మీద సాఫీగా నడవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఘర్షణ బలం కనుక లేనట్లయితే అక్కడ రోడ్డు మీద జారి పడిపోయేటటువంటి అంశము మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇలా ఘర్షణ బలం అనేది దైనందిన జీవితంలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఘర్షణకు సంబంధించి చూస్తే 3 రకాలైనటువంటి ఘర్షణ బలాలు వ్యవస్థితం కావడం జరుగుతుంది. ఇక్కడ మొదటి దానిగా చూస్తే మనం ఇక్కడ స్థైతిక ఘర్షణ బలాన్ని మనం ఇక్కడ పేర్కోవాల్సి వస్తుంది. అంటే విరామ స్థితిలో ఉన్నటువంటి ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండేటటువంటి ఘర్షణను స్థైతిక ఘర్షణ బలం అంటాము. ఇది ఆ వస్తువుల మధ్య ఒకవేళ సాపేక్ష చలనం గనక ఏర్పాటు కాబోతే అది వచ్చేటటువంటి లేదా జరగబోయేటటువంటి ఆ సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి ధర్మాన్ని లేదా వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. రెండు వస్తువులు విరామ స్థితిలో ఉన్నప్పుడు వాటి మధ్య రాబోయేటటువంటి సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ స్థైతిక ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. ఇక్కడ వస్తువు మీద కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఈ స్థైతిక బలం అనేది పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఈ బలాలు ఆ అనువర్తిత బలంతో పాటు ఒక సీమాంత విలువ వరకు పెరిగేటటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి చూస్తే గరిష్ట స్థైతిక ఘర్షణ అనేటటువంటిది అభిలంబ ప్రతిచర్య ఎన్ అనేటటువంటి దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. తద్వారా ఎఫ్ఎస్ మ్యాక్స్ అనేటటువంటిది అంటే గరిష్ట స్థైతిక ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. దీని విలువ µS ఇంటూ ఎన్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అంటే ఎఫ్ఎస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్ అభిలంబ ప్రతిచర్య. కాబట్టి ఇక్కడ దీన్ని ఒక ఈక్వేషన్ రూపంలోకి తీసుకొని వస్తే అక్కడ ఒక స్థిరాంకం అనేది వస్తుంది మనకు. దాన్నే మనం ఇక్కడ స్థైతిక ఘర్షణ గుణకంగా మనం ఇక్కడ చెప్తాం. సో ఇది ఎఫ్ఎస్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు µS ఇంటూ క్యాపిటల్ ఎన్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా గతిక ఘర్షణ బలం అనేటటువంటిది చూస్తే స్థైతిక ఘర్షణ ఏం చెప్తుంది మనకు? విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువుల మధ్య జరగబోయే సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి అంశంగా మనకి ఇక్కడ స్థైతిక ఘర్షణ బలం అనేది కనిపిస్తూ ఉండగా, ఒకవేళ వస్తువులు గనక
ఒకదానితో ఒకటి పరస్పరం తాకుతూ గమనంలో వచ్చిన తర్వాత అంటే సాపేక్ష చలనం అనేది వాటి మధ్య ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆ స్పర్శతలాల మధ్య ఈ సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ గతిక ఘర్షణ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దీన్నే ఎఫ్కే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్ అంటే అభిలంబ ప్రతిచర్య బలానికి ఇది అనులోమానుపాతంలో ఉంటుంది. ఆ కోణంలో చూస్తే ఎఫ్కే ఈజ్ ఈక్వల్ టు మ్యూకే ఇంటూ క్యాపిటల్ ఎన్గా చెప్తాం. ఇక్కడ మ్యూకే అనేది గతిక ఘర్షణ గుణకంగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ పరిమాణపరంగా చూసినట్లయితే గతిక ఘర్షణ గుణకం మ్యూకే విలువ స్థైతిక ఘర్షణ గుణకం మ్యూఎస్ కన్నా తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మరొక ఘర్షణ బలాన్ని గనక మనం గమనించినట్లయితే దాన్ని దొర్లుడు ఘర్షణ బలంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ వస్తువుల మధ్య దొర్లేటటువంటి చలనం ఉన్నప్పుడు అంటే వృత్తాకారంలో ఉన్నటువంటి ఏవైనా 2 వస్తువుల యొక్క తలాలు తాకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రెండిటి యొక్క మధ్య ఉండే సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని, అదేవిధంగా స్పర్శ తలాలకు సమాంతరంగా పనిచేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ దొర్లుడు ఘర్షణ బలంగా మనం ఇక్కడ చెప్తాం. సో వస్తువులు దొర్లుతున్నప్పుడు స్పర్శ తలాలు అనేవి స్వల్పంగా విరూపణం చెందడం జరుగుతాయి. ఫలితంగా ఆ వస్తువుల యొక్క పరిమిత తలంలోనే స్పర్శలు ఉండేటటువంటి అంశం మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అవి వృత్తాకార మార్గంలో ఉంటున్నటువంటి పరిస్థితులలో అక్కడ రెండిటి యొక్క స్పర్శ తలాలు అనేవి స్వల్ప పరిమాణంలోనే తాకుతూ ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ దొర్లుడు ఘర్షణకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలను పరిశీలిస్తే ఆ రెండిటి మధ్య ఉండేటటువంటి దొర్లుడు ఘర్షణ బలం అనేది వస్తువుల మధ్య ఉండేటటువంటి స్పర్శతలం వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది. సో స్పర్శతలం యొక్క వైశాల్యం అనేది గరిష్టంగా ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ బలం అనేది కూడా అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ స్పర్శతలం యొక్క వైశాల్యం అనేది తక్కువగా ఉంటే దొర్లుడు ఘర్షణ బలం అనేది తక్కువగా ఉండేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా చూస్తే ఘర్షణ బలాలన్నింటిలోకి దొర్లుడు ఘర్షణ బలం విలువ అతి తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే దీని యొక్క ప్రధాన కారణంగా స్పర్శతలం యొక్క వైశాల్యం అనేది చాలా తక్కువగా తాకుతూ ఉన్నటువంటి పరిస్థితులలో దొర్లుడు ఘర్షణ బలం విలువ అనేది మిగిలిన స్థైతిక ఘర్షణ బలం విలువకు, అదేవిధంగా గతిక ఘర్షణ బలం విలువకు తక్కువగా ఉంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ దొర్లుడు ఘర్షణ నియమాలకు సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే దొర్లుడు ఘర్షణ విలువ స్పర్శలోనున్న తలాల యొక్క వైశాల్యంపై ఆధారపడుతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ స్పర్శ తలాల యొక్క వైశాల్యం గనక ఎక్కువగా ఉంటే దొర్లుడు ఘర్షణ విలువ ఎక్కువగా ఉంటుందని, వైశాల్యం తక్కువగా ఉంటే దొర్లుడు ఘర్షణ విలువ తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దొర్లేటటువంటి వస్తువు దొర్లుతున్న తలం యొక్క ఆకారాన్ని మార్పు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల తలంలోని ఆ పదార్థము దొర్లేటటువంటి ధర్మాన్ని వ్యతిరేకిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇది ప్రాథమికంగా చూస్తే ఘర్షణ యొక్క బలాన్ని సపోర్టు చేసేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చెప్తాం. తాకుతున్నటువంటి ఏ 2 వస్తువుల మధ్యనైనా సరే సాపేక్ష చలనం ఉన్నట్లయితే ఆ తలాల మధ్య ఉండే సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ ఘర్షణగా చెప్తున్నటువంటి పరిస్థితులలో ఈ ధర్మము ఘర్షణ యొక్క నిర్వచనాన్ని బలోపేతం చేసేటటువంటి సపోర్టు చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే దొర్లుడు ఘర్షణ అనేది దొర్లుతున్న వస్తువు యొక్క వ్యాసార్థంపై ఆధారపడి ఉంటుంది. అంటే వ్యాసార్థం ఎక్కువైతే దొర్లుడు ఘర్షణ బలం విలువ అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. దీన్నే మనం ఇక్కడ ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r అనేటటువంటి అంశంగా చెప్తాం. ఇక్కడ ఆర్ అనేటటువంటిది దొర్లుచున్న వస్తువు యొక్క వ్యాసార్థం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఎఫ్ అనేది దొర్లుడు ఘర్షణ బలానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దొర్లుడు ఘర్షణ బలం విలువ దొర్లుతున్నటువంటి వస్తువు యొక్క వ్యాసార్థంపై ఆధారపడి ఉంటుంది. ఇది విలోమానుపాతంలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దొర్లుడు ఘర్షణ అనేది అభిలంబ ప్రతిచర్యకు అనులోమానుపాతంగా ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్కి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అభిలంబ ప్రతిచర్యకు సంబంధించి క్యాపిటల్ ఎన్ అనేటటువంటి అంశాన్ని చూసాం కాబట్టి ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ ఎన్. ఇక్కడ అభిలంబ ప్రతిచర్య గనక గరిష్టంగా ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ బలం గరిష్టంగా ఉంటుందని, అదేవిధంగా అభిలంబ ప్రతిచర్య గనక తక్కువగా ఉన్నట్లయితే దొర్లుడు ఘర్షణ బలం విలువ కూడా తక్కువగా ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనులోమానుపాతంలో ఉంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఘర్షణకు సంబంధించి చూస్తే స్థైతిక, గతిక మరియు దొర్లుడు ఘర్షణలు ఉన్నాయి అనుకున్నాం కదా. మరి వీటి ఆధారంగా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి అనేటటువంటి ఓరియంటేషన్ కనుక మనం చూస్తే ఘర్షణకు సంబంధించినటువంటి లాభాలను గమనించే ప్రయత్నం చేద్దాం.
ఘర్షణ బలాలు మన నిజ జీవితంలో అనేకమైనటువంటి పనులను చేపట్టడానికి గాను ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించే విధానాన్ని మనకు తెలుస్తుంది. ఇక్కడ నడిచేటప్పుడు భూమికి మరియు చెప్పులకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలం అనేది జారిపోకుండా ఆపడానికి కారణమవుతుంది. ఫలితంగా మన యొక్క నడక అనేది సాఫీగా నిర్వహించుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా బురదలో ఉన్నటువంటి నీటి ద్వారా గానీ, లేకపోతే తడిగా ఉన్నటువంటి తలాల మీద గానీ నడిచేటటువంటి క్రమంలో అక్కడ ఘర్షణ బలం అనేది చాలా స్వల్ప పరిమాణంలో పనిచేస్తుంది కాబట్టి, జారి పడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఘర్షణ బలాలు యంత్రాలలో చలనాన్ని ఒక చక్రం నుండి రెండవ దానికి బెల్ట్ ద్వారా అందించడంలో ఉపయోగపడతాయి. తద్వారా ఒక దగ్గర చలనంలో ఉన్నటువంటి చక్రము బెల్ట్ ద్వారా మరొక చక్రానికి ఈ బలాన్ని అందించేటటువంటి క్రమంలో దానిని కూడా తిప్పేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కన్వేయర్ బెల్టులకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి అంశంగా దీన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా యంత్రాలకు సంబంధించి రైస్ మిల్లులలో చూసినట్లయితే ఒక యంత్రాన్ని నడిపించేటటువంటి క్రమంలో అక్కడ వచ్చేటటువంటి చలనాన్ని బెల్టుల ద్వారా మరొక యంత్రాన్ని నడిపించేటటువంటి క్రమాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. సో వీటి మధ్య ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ధర్మంగా ఘర్షణ బలాలకు సంబంధించినటువంటి అంశంగా దీన్ని మనం కీలకంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బ్రేకులు వేసినటువంటి సందర్భాలలో వాహనాలు నిశ్చల స్థితికి వచ్చేటటువంటి క్రమంలో కూడా ఆ బ్రేక్ వేసినటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి బ్రేక్ పట్టీలకు మరియు వాహనం యొక్క చక్రానికి మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాలు గరిష్టం చేయబడతాయి. తద్వారా వాహనం అనేది నిశ్చల స్థితికి రావడానికి ఆస్కారం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అంటే బ్రేకులు వేసినప్పుడు వాహనం నిశ్చల స్థితికి రావడానికి ప్రధాన కారణంగా మనకు ఘర్షణ బలాలనేవి కారణం అవుతాయి. అదేవిధంగా ఘర్షణ బలం కనుక లేకపోతే తాళ్లతో వస్తువులను కట్టేటటువంటి క్రమాన్ని మనం ఊహించలేము. కేవలము ఆ వస్తువు యొక్క ఉపరితలానికి మరియు తాడు యొక్క గరుకుతలానికి మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల ప్రభావం వల్ల అక్కడ చలనాన్ని నిరోధించేటటువంటి అంశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తాడు అనేది వస్తువులను కట్టి ఉంచి పట్టి ఉంచేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఘర్షణ బలాల కారణంగానే మేకులు మరియు బోల్టులు అనేటటువంటివి ఈ చెక్కలను కలిపి ఉంచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 2 చెక్కలను కలిపి ఉంచాలి అంటే ఆ రెండిటికి మేకులను కొట్టేటటువంటి క్రమంలో మేకుకు మరియు చెక్కకు మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాల వల్ల అవి అదేవిధంగా పట్టి ఉంచేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా నష్టాలకు సంబంధించి చూస్తే ఘర్షణ వల్ల చాలా శక్తి వృధా కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమోటివ్ రంగంలో ఇంజన్లలో వెలువడేటటువంటి శక్తి అనేటటువంటిది అక్కడ వాహనాల యొక్క విడిభాగాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి దొర్లేటటువంటి గుణాన్ని లేదా కదిలేటటువంటి గుణాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఉండేటటువంటి చలనాన్ని నిరోధించేటటువంటి క్రమంలో శక్తి అనేది అధిక మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ 2 తలాల మధ్య ఉండేటటువంటి ఘర్షణ బలాల వల్ల ఉష్ణం అనేది జనరేట్ అవుతుంది కాబట్టి వెలువడేటటువంటి ఆ ఉష్ణము ఈ ఇంధనం యొక్క మండడం ద్వారా వెలువడేటటువంటి శక్తిని నష్టపోయేటటువంటి పరిస్థితికి తీసుకొని వస్తుంది. సో ఇలా శక్తి అనేది నష్టపోకుండా ఉండడం కోసం అక్కడ ఇంజిన్ ఆయిల్ అనేటటువంటి దాన్ని వాడడం ద్వారా వాటి మధ్యలో ఉండేటటువంటి ఘర్షణ బలాలను కనిష్ట స్థాయికి పరిమితం చేస్తూ వాహనాలకు సంబంధించినటువంటి శక్తిని గరిష్ట మేరకు పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా కూడా కొంత ఉష్ణశక్తి రూపంలో నష్టపోయేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరొక ముఖ్యమైనటువంటి నష్టం ఏంటంటే ఈ స్పర్శించుకునేటటువంటి తలాలు ఘర్షణ బలాల ప్రభావం వల్ల ఎక్కువ అరుగుదలకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంది. తద్వారా వాహనాల యొక్క విడిభాగాలను త్వరిత కాలంలోనే వాటిని మనము రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది మనకు అదనపు భారానికి గురి చేసేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా చూస్తే ఘర్షణ వల్ల ఉష్ణం జనించి యంత్ర భాగాల యొక్క బలం అనేది తగ్గిపోయేటటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అధిక మొత్తంలో వెలువడేటటువంటి బలాన్ని మనము సద్వినియోగం చేసుకోలేం కాబట్టి అక్కడ ఇంధనాల యొక్క ఎఫిషియన్సీ కూడా తగ్గిపోయేటటువంటి ప్రమాదం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో చూస్తే మరి ఘర్షణ ద్వారా ప్రయోజనాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి కాబట్టి నష్టాలకు సంబంధించినటువంటి అంశాలను కనిష్ట స్థితికి పరిమితం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఘర్షణను నివారించేటటువంటి పద్ధతుల గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వస్తువుల మధ్య ఉండేటటువంటి గరుకు స్వభావం వల్ల ఘర్షణ బలాలు అనేవి మ్యాక్సిమం అంటే గరిష్టంగా పనిచేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. నునుపు తలాల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణ బలాలు అనేవి కనిష్టంగా ఉంటుండగా గరుకు తలాల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణ బలాల ప్రభావం అనేది
అధికంగా ఉంటుంది కాబట్టి ఏవైనా 2 వస్తువుల మధ్య ఘర్షణ బలాల ప్రభావాన్ని గనక తగ్గించాలి అంటే ఆ వస్తువుల యొక్క ఉపరితలాన్ని నునుపుగా చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఒక తలంలోని హెచ్చుతగ్గుల వల్ల ఘర్షణ అనేది పనిచేయడం జరుగుతుంది కాబట్టి తలాలను నునుపు చేయడం ద్వారా ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం చాలా తక్కువ చేయవచ్చు. కానీ ఎక్కువ నునుపుదనం చేసినట్లయితే మళ్ళీ ఘర్షణ బలం అనేది పెరిగేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా పరమాణువుల స్థాయిలలోని ఆకర్షణ బలాలను మనం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో, పరమాణు స్థాయిల వరకు గనక దాన్ని నునుపుగా చేసుకొని పోతున్నట్లుగా ఉన్నట్లయితే అక్కడ ఉండేటటువంటి ఆకర్షణ, వికర్షణ బలాల ప్రభావం వలన తిరిగి ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది గరిష్టంగా మారేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా స్నేహకాలను లూబ్రికెంట్స్ అంటాం వీటిని. లూబ్రికెంట్స్‌ని వినియోగించడం ద్వారా కూడా ఘర్షణ యొక్క ప్రభావాన్ని మనం కనిష్టం చేసేటటువంటి వీలుంటుంది. వేటికైతే స్నిగ్ధతా బలాల ప్రభావం అధికంగా ఉంటుందో, స్నిగ్ధత అధికంగా ఉంటుందో అటువంటి వాటిని మనము స్నేహకాలుగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. గ్రీజు కావచ్చు, నూనె కావచ్చు, అదేవిధంగా ఆముదము, తేనె ఇటువంటి పదార్థాలకు ఎక్కువ స్నిగ్ధత ఉంటున్నటువంటి కారణంగా వీటిని ఆయా వస్తువుల మధ్య వాడినట్లయితే అక్కడ ఘర్షణ బలాల ప్రభావం అనేది చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. అయితే తేనె కంటే కూడా గ్రీజుకు అధికమైనటువంటి ఈ స్నిగ్ధత ఉంటున్నటువంటి కారణంగా గ్రీజును వాడడం ద్వారా యంత్ర భాగాల మధ్యలో ఏర్పడేటటువంటి ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం నివారించవచ్చు. తత్ఫలితంగా వాహనాల యొక్క విడిభాగాలలో ఏర్పడేటటువంటి అరుగుదలను కూడా మనం సంపూర్ణంగా మార్చేటందుకు, కనిష్టం చేసేటందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా లూబ్రికెంట్ ఆయిల్ అనేటటువంటిది ఇంజన్ యొక్క విడిభాగాల మధ్యలో వాడడం ద్వారా ఆయా వాహనం యొక్క విడిభాగాల మధ్య ఏర్పడేటటువంటి ఘర్షణ బలాలనేవి కనిష్ట స్థాయికి పడిపోతాయి. తద్వారా ఉష్ణం జనరేట్ చేసేటటువంటి అవకాశాలు తగ్గుతాయి. యాజ్ వెల్ యాజ్ వాటి మధ్యలో అరుగుదల అనేది కూడా చాలా తక్కువ స్థాయిలో సంభవిస్తూ ఉండడం వల్ల వాటి యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతున్నటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. గ్రీజు, నూనె మొదలగు పదార్థాలను ఉపయోగించి యంత్ర భాగాల మధ్య ఉండేటటువంటి దొర్లుడు చలనాన్ని లేదా జారుడు చలనాన్ని మనము మార్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా ఆ విడిభాగాల మధ్య ఘర్షణ అనేది కనిష్ట స్థాయికి పరిమితమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా స్ట్రీమ్ లైనింగ్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. వాహనాలకు సంబంధించినటువంటి ముందు భాగాన్ని గనక గమనిస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. సో, దీనికి ప్రధాన కారణంగా అవి ప్రయాణం చేసేటటువంటి క్రమంలో గాలి కణాలతో ఏర్పడేటటువంటి ఘర్షణ చలనాన్ని, ఘర్షణ బలాన్ని నిరోధించేటందుకు గాను చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అమరికగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, గాలిలో ప్రయాణించేటటువంటి విమానాలకు కావచ్చు, వీటికి గాలి వలన ఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా నీటిలో ప్రయాణించేటటువంటి ఓడలకు సైతము నీటికి మరియు ఓడకు మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, ఈ విధమైనటువంటి ఘర్షణను తగ్గించేటటువంటి క్రమంలో విమానాలు మరియు ఓడల యొక్క ముందు భాగాలను, ఆకారాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో తయారు చేస్తారు. వీటిని మనము స్ట్రీమ్ లైనింగ్‌కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా ప్రవాహులు ప్రవహించేటటువంటి క్రమంలో వాటి యొక్క ముందు ఆకారం కూడా కొంత కర్వ్డ్ షేప్‌లో ఉంటుంది. ఈ ఆకారాన్ని కూడా మనము స్ట్రీమ్ లైన్‌కి సంబంధించినటువంటి అంశంగా చెప్తాం. స్ట్రీమ్ లైనింగ్ ఆకారాన్ని కలిగినటువంటి వస్తువులు గాలితో ఏర్పడేటటువంటి ఘర్షణ వాతావరణాన్ని సమర్థవంతంగా తట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా ఆ వాహనాలకు సంబంధించినటువంటి ఎఫిషియన్సీ అనేది పెరగడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆకారం గనక లేకపోతే ఘర్షణ బలాల ప్రభావం వల్ల వాటి యొక్క ప్రయాణం అనేది సాఫీగా జరగదు. అదేవిధంగా ఇంజిన్‌ల యొక్క సామర్థ్యం అనేది తక్కువ కాబడుతుంది. ఫ్యూయల్ యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువ అయ్యేటటువంటి ప్రమాదం మనకక్కడ ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, పక్షులు గుంపులుగా ప్రయాణించేటటువంటి క్రమంలో ఒక క్రమబద్ధమైనటువంటి వి షేప్ ఆకారంలో అవి ప్రయాణిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటాయో అక్కడ గాలి ద్వారా ఏర్పడేటటువంటి ఘర్షణ అక్కడ వి ఆకారపు కొన వద్ద ఉన్నటువంటి పక్షి మీద పడుతుంది. సో, ఈ పక్షి ఆ ఘర్షణను నేరుగా ఎదుర్కొని దాని వెనకాల ఉన్నటువంటి పక్షులకు ఘర్షణ యొక్క బలాల ప్రభావాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా పక్షులు కనిష్ట శక్తితోటే గరిష్ట దూరాలకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎప్పుడైతే ముందున్నటువంటి పక్షి గాలి యొక్క ఘర్షణను నిరోధించుకుంటూ ప్రయాణం చేస్తుందో కొంతసేపటికి అది అలసిపోయేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. తద్వారా అది ఆ పక్షుల యొక్క వరుసలో చివరి వరుసలోకి పోతుంది. తర్వాత మరొక బలమైనటువంటి పక్షి ఆ స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా అవి కొన్ని వందలు, వేల కిలోమీటర్ల దూరాలను
నిరాటంకంగా ఎటువంటి అంతరాయాలు లేకుండా ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. దీనికి ప్రధాన కారణంగా ఘర్షణను తగ్గించేటటువంటి ఉపాయాలు పక్షులకు తెలిసినట్లుగా మనకక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది ఘర్షణకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంగా మనం భావించవచ్చు. ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలను గనక మనం గమనించినట్లయితే, ఏవైనా 2 వస్తువులు సాపేక్షంగా చలనంలో ఉన్నప్పుడు అవి 2 తాకుతున్నటువంటి పరిస్థితులలోనే ఘర్షణ అనేది ఏర్పడుతుందని చెప్పేసి అనుకున్నాం కాబట్టి, ఆ 2 వస్తువుల యొక్క ఉపరితలాల మధ్య గరుకుతనం అనేది ఎక్కువగా ఉంటే ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది గరిష్టంగా ఉంటుంది. తలాలలో ఉన్న చిన్న చిన్న ఎగుడు దిగుడులను మనం ఇక్కడ గరుకుతలంగా చెప్తాం. పరమాణు స్థాయిల్లో సైతం కంటికి కనిపించినటువంటి స్థాయిలో గరుకుతనం అనేది ఉంటుంది కాబట్టి, ఇక్కడ కొంతవరకు నునుపు చేసినప్పుడు మాత్రమే ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది. మరింత ఎక్కువ స్థాయిలో గనక నునుపుతనం చేస్తే పరమాణు స్థాయిలలోని ఆ ఎగుడు దిగుళ్ళు కనిపిస్తూ ఉండడం వల్ల ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది మరింత గరిష్టంగా మారేటందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ చూస్తే మరో రకంగా తలాల మధ్య గరుకుతనం గనక పెరిగితే ఘర్షణ బలం అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తలాల మధ్య గరుకుతనం అనేది గనక తగ్గితే ఘర్షణ తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వస్తువుల మధ్య ఏర్పడేటటువంటి అభిలంబ ప్రభావం కూడా ఘర్షణ బలాల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో చూస్తే వస్తువు ఉండేటటువంటి తలానికి లంబంగా పై దిశలో ఉండేటటువంటి బలాన్ని అభిలంబ బలం అంటాం. ఊర్ధ్వ దిశలో పనిచేసేటటువంటి బలాన్ని అభిలంబ బలం అంటాము. ఘర్షణ బలం అనేది అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అభిలంబ బలం యొక్క ప్రభావం గరిష్టంగా ఉంటే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. అభిలంబ బలం యొక్క ప్రభావం గనక తక్కువగా ఉంటే, పరిమాణం తక్కువగా ఉంటే ఘర్షణ బలం తగ్గిపోయేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో, అభిలంబ బలం పెరిగితే ఘర్షణ బలం పెరుగుతుంది. అభిలంబ బలం తగ్గితే ఘర్షణ బలం తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే ప్రవాహులు కలుగజేసేటటువంటి లేదా ప్రవాహుల మీద చూపించబడేటటువంటి ఘర్షణ మనం ఇక్కడ ప్రవాహి ఘర్షణ అనేటటువంటి పదంగా చెప్తాం. ఏవైనా వస్తువులు ప్రవాహుల గుండా చలించేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి ఒక దృగ్విషయంగా మనకి ఇక్కడ ప్రవాహి ఘర్షణ అనేది కనిపిస్తూ ఉంటుంది. వస్తువులు ప్రవాహుల గుండా చలించేటప్పుడు ప్రవాహులు అనేవి ఆ వస్తువుల మీద కలుగజేసేటటువంటి బలాన్ని మనం ఇక్కడ ప్రవాహి ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. దీన్నే డ్రాగింగ్ అనేటటువంటి పదంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు శాటిలైట్స్‌కు సంబంధించి భూ దిగువ కక్షలు లేదా భూ నిమ్న కక్షలకు సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే 400 నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తులో ఉండేటటువంటి కక్షలను మనం ఇక్కడ భూ నిమ్న కక్షలుగా పరిగణిస్తూ ఉంటాం. సో, ఇక్కడ దిగువ కక్షలలో మరింత దిగువగా ఉన్నటువంటి కక్షలలో వాతావరణ కణాల యొక్క ప్రభావం వల్ల అక్కడ చలించేటటువంటి ఆ ఉపగ్రహాలను గాలి లేదా వాతావరణ కణాలనేవి దిగువకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తాయి. దీన్నే మనం ప్రవాహి ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా కూడా చెప్పవచ్చు. కాలక్రమంలో ఆయా ఉపగ్రహాలు వాతావరణంలోకి జారిపోయేటటువంటి ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. దీన్నే మనము అట్మాస్ఫిరిక్ డ్రాగింగ్ ఆన్ శాటిలైట్స్ అనేటటువంటి పేరుతో చెప్తాం. దీనికి మనము ప్రవాహి ఘర్షణ అనేది ప్రధానమైనటువంటి కారణంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రవాహులకు సంబంధించి ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసేటటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే ప్రవాహి పరంగా ఆ వస్తువులకు ఉండేటటువంటి వడి మీద, అదేవిధంగా వస్తువుల యొక్క ఆకారం మీద మరియు ప్రవాహి యొక్క స్వభావం మీద ఇక్కడ ప్రవాహి యొక్క ఘర్షణ అనేది ప్రభావితం చేయబడి ఉంటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రవాహుల ద్వారా ఏర్పడేటటువంటి ఘర్షణను నివారించడం కోసం విమానాలు కావచ్చు, ఓడలు కావచ్చు, అదేవిధంగా కార్లు కావచ్చు, ఒక రకమైనటువంటి ప్రత్యేక ఆకారంలో తయారు చేయబడతాయి. ఈ ప్రత్యేకమైనటువంటి ఆకారాలలో తయారు చేయడానికి ప్రధాన కారణంగా అక్కడ వాతావరణ కణాల ద్వారా ఈ వస్తువుల యొక్క లేదా వాహనాల యొక్క ఉపరితలం మీద ఏర్పడేటటువంటి ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని తక్కువ చేయడమే. దీనివల్ల ఘర్షణ బలాల యొక్క ప్రభావం తగ్గినట్లయితే ఇంధనం యొక్క ఎఫిషియన్సీ, అదేవిధంగా వాహనాలు అనేవి గరిష్ట వేగంతో ప్రయాణించగలిగేటందుకు వీలుంటుంది. అదేవిధంగా భారీ వాహనాల ద్వారా సరుకులను రవాణా చేసేటటువంటి క్రమంలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులలో ఒకే రకమైనటువంటి వాహనాలను ఒకదాని వెనకాల ఉంచి ప్రయాణం చేసేటటువంటి క్రమం కూడా మనకు తెలిసిందే. దీనివల్ల ముందున్నటువంటి వాహనము ఆ గాలిని నేరుగా ఎదుర్కొని గాలి ద్వారా ఏర్పడేటటువంటి ఘర్షణను అది స్వీకరిస్తుంది. సో, తద్వారా మిగిలిన వాహనాలకు అంటే వెనకనున్నటువంటి వాహనాలకు ముందున్న వాహనంతో కంపేర్ చేస్తే తక్కువ ఘర్షణ అనేది అక్కడ అందుతుంది. కాబట్టి వెనకాల ఉన్నటువంటి వాహనాల యొక్క ఇంధన సామర్థ్యం కావచ్చు, లేకపోతే ఎఫిషియన్సీ అనేది ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది
పెరగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా కేవలం ముందున్నటువంటి వాహనానికి మాత్రమే ఆ ఘర్షణ ప్రభావం వల్ల ఏర్పడేటటువంటి నష్టాలు అందజేయబడతాయి. వెనుకున్నటువంటి వాహనాలకు ఆ ఘర్షణ వల్ల ఏర్పడేటటువంటి నష్టాలనేవి కనిష్టమవుతాయి కాబట్టి వాటి యొక్క మైలేజ్ కావచ్చు, ఇతరత్ర అంశాలలో అవి గణనీయమైనటువంటి పురోగతిని సాధించేటటువంటి వీలు ఉంటుంది. సో, ఇది మనము ప్రవాహి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను నివారించేటటువంటి ఉపాయాలుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంత క్రితమే చెప్పుకుంటున్నట్లుగా పక్షులు కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించేటటువంటి క్రమంలో అవి స్ట్రీమ్ లైన్ ఆకారంలో ప్రయాణిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దాన్నే వి షేప్‌లో ప్రయాణించేటటువంటి క్రమంలో వాటిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఘర్షణ బలాలకు సంబంధించినటువంటి ఆరోహణ క్రమాన్ని గనక మనం గమనిస్తే దొర్లుడు ఘర్షణ అనేది మిగిలిన ఘర్షణల కంటే తక్కువ పరిమాణంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ స్పర్శ తలాలనేవి ఒకదానితో ఒకటి దొర్లేటటువంటి క్రమంలో తక్కువ వైశాల్యంలో అవి ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ దొర్లుడు ఘర్షణ అనేది మిగిలినటువంటి ఘర్షణలతో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మధ్యలో చూస్తే ఇది జారుడు ఘర్షణ మాదిరిగా కనిపిస్తుంది. ఇది గమన ఘర్షణకు సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువగా స్థైతిక ఘర్షణ అనేటటువంటిది మనకి ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. అంటే నిశ్చల స్థితిలో 2 వస్తువులు ఉన్నప్పుడు వాటి మధ్యన జరగబోయేటటువంటి సాపేక్ష చలనాన్ని నిరోధించేటటువంటి తత్వము చాలా అధికంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా వస్తువుల మధ్య కొన్ని సందర్భాలలో ఘర్షణ బలాల యొక్క ప్రభావాన్ని మనం పెంచాల్సినటువంటి అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పిండి గిర్నీలలో కావచ్చు, ఇతర మిల్లులలో కావచ్చు, అంటే పసుపును కొట్టేటటువంటి మిల్లులలో కావచ్చు, అక్కడ ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది గరిష్టంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ నునుపుగా ఉన్నట్లయితే మిల్లుల యొక్క పనితీరు తక్కువగా ఉంటుంది. తద్వారా ఆ పిండి కావచ్చు, పసుపు కావచ్చు మెత్తగా రానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాలలో మనము ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది గరిష్టంగా ఉండడం కోసము కొన్ని రకాలైనటువంటి పద్ధతులను అవలంబించాల్సి వస్తుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువుల యొక్క లేకపోతే రాళ్ళ యొక్క నునుపుతనాన్ని తగ్గించడము లేదా వాటి యొక్క గరుకుతనాన్ని పెంచడం అనేటటువంటి పద్ధతులు మనం చూస్తాం. అంటే స్పర్శలో ఉండేటటువంటి ఆ యంత్ర భాగాల మధ్య గరుకుతలాలను పెంచినట్లయితే, గరుకు ధనాన్ని పెంచినట్లయితే ఘర్షణను పెంచేటటువంటి పరిస్థితులు మనం కల్పించవచ్చు. అదేవిధంగా తలాలను ఎప్పుడు పొడిగా డ్రైగా ఉంచినట్లయితే మనకు ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. లూబ్రికెంట్స్‌ని వాడడం ద్వారా ఘర్షణ బలాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా 2 తలాలను గనక పొడిగా ఉంచినట్లయితే వాటి మధ్య ఘర్షణ స్వభావం అనేది గరిష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేతులకు సంబంధించినటువంటి అంశాలు ఇదివరకే చెప్పుకున్నాం. 2 చేతులను ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు వేడి అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 చేతులకు పౌడర్ గాని, నూనెను గాని రుద్దినప్పుడు, అద్దినప్పుడు అక్కడ వాటి మధ్య ఉండేటటువంటి ఆ చలనం అనేది దొర్లేటటువంటి క్రమంలో అక్కడ ఘర్షణ బలాల యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. లూబ్రికెంట్స్ వాడడం ద్వారా ఘర్షణ తగ్గించుకోవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణగా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం. వాహనాలను సాధారణంగా బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించి ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది. గమనంలో ఉన్నటువంటి సైకిల్‌ను ఆపడానికి మనం బ్రేక్స్‌ని వాడతాము. అదేవిధంగా బ్రేక్ ప్యాడ్‌కు మరియు సైకిల్ చక్రాలకు మధ్యలో ఉండేటటువంటి ఈ ఘర్షణ బలాల ప్రభావం వల్ల అక్కడ వాహనం అనేది ఆగిపోతున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో, ఘర్షణ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించేటటువంటి ఒక ధర్మంగా మనకిక్కడ ఈ ఘర్షణ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఘర్షణ అనేది ఏం చేస్తుంది? 2 తలాల మధ్య ఏర్పడేటటువంటి సాపేక్ష చలనాన్ని ప్రధానంగా వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఘర్షణ బలాల యొక్క ప్రభావము దైనందిన జీవితంలో లాభాలనిస్తుంది, నష్టాలనిస్తుంది. ఒకానొక సందర్భంలో ఘర్షణ యొక్క ప్రభావము తక్కువగా ఉండాల్సి వస్తుంది. మరొక సందర్భంలో ఘర్షణ యొక్క ప్రభావము గరిష్టంగా ఉండాల్సి వస్తున్నటువంటి తరుణంలో ఘర్షణకు సంబంధించి మన అవసరాన్ని బట్టి తగిన పద్ధతులు అవలంబించడం ద్వారా పెంచడము లేదా తగ్గించేటటువంటి కార్యక్రమాలను నిరాటంకంగా చేసుకోవచ్చు. ఒక రకంగా ఘర్షణకు సంబంధించి నిజ జీవితంలోని అనుభవాల ద్వారా ఈ సంబంధిత పాఠ్యాంశాలను పూర్తి స్థాయిలో అవగాహన పరిచేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో, ఈ క్రమంలో ఘర్షణకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎక్కువ మార్కులు వచ్చేటందుకు అవకాశం ఉంది. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.